జనరల్‌గా దొండకాయ కర్రీ అంటే అందరూ ఇష్టపడరు. ఇలా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. దొండకాయలు గుత్తి వంకాయలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌లో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియా పొడి వేసుకోవాలి. నెక్స్ట్ జీరా పొడి వేసుకోవాలి. తర్వాత కారం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు మురిగేంత వరకు వాటర్ పోసుకొని ఇవి ఉడికిన తర్వాత ముందుగా పల్లీలను నువ్వులను సపరేట్గా వేయించుకొని సపరేట్గా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ పొడి నువ్వుల పొడి వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే, రెడీ దొండకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ.